నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం, మీరు చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉన్నారు. ఆ రెమెడీస్ కి న్యూమరాలజీ ప్రకారం రెమెడీస్ చెప్తున్నారు. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని ఒక్కసారి రివ్యూస్ ఒకసారి చూద్దామా మేడం? చూడండి. మీ ఎపిసోడ్ లోనే మీరు చేతి మీద నంబర్స్ రాసుకునేది, నంబర్స్ రాసుకుంటే ఆర్థికంగా మనకి డబ్బులు వచ్చే మార్గం దొరుకుతుంది, డబ్బులు పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చాలా వివరంగా చెప్పారు. ఏంటా నంబర్స్ ఏంటి అని మళ్ళీ డౌట్ రావచ్చు. నేను కూడా ఇప్పుడే రాయించుకున్నాను మేడం చేత. ఇదిగోండి, ఇలా రాసుకోవాలి నంబర్. మీకు చూపించడానికి రాయించుకున్నాను. 520741 కనపడుతోందా? సో ఈ నంబర్ని మీరు చెప్పారు. ఈ నంబర్ మెరాకిల్స్ చేస్తుందని కూడా చెప్పారు. సో మనకి బోల్డ్ అన్ని రివ్యూస్ కూడా వచ్చాయి. అంటే ఆల్రెడీ ఈ నంబర్ గురించి కొంతమందికి తెలిసిన వాళ్ళు ఎస్ నేను ఈ నంబర్ని రాసుకోవటం, మెరాకిల్స్ ని చూసాను లైఫ్ లో అని అంటున్నారు. అలాగే కొంతమంది కొన్ని వేరే సందేహాలని కూడా అడుగుతున్నారు మేడం. వాటిని ఇప్పుడు అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఈ నంబర్ గురించి అయితే నేను ఈ నంబర్ లాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా. 100% రిజల్ట్ ఓరియంటెడ్ నంబర్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కమెంట్ ని చేశారు. ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు యూనివర్స్ కి. డెఫినెట్లీ. వెయిట్ లాస్ కోసం తొందరగా చెప్పండి అని ఒకళ్ళు కమెంట్ చేశారు. ఆల్రెడీ చేసేసాము. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే పద్మిని గారు, నేను ఇప్పుడే రాసుకుంటున్నా మా షాప్ బాగా నడవాలని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియో. మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక క్వశ్చన్ ఏంటంటే మేడం, గోల్డ్ లోన్స్ క్లియర్ అవ్వాలి చెప్పండి మేడం అంటూ 4-5 ఇదే కమెంట్ ని, ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మేడం. దీని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా. చాలా అంటే నా చిన్నప్పుడైతే ఆ షాప్ కి వెళ్ళాలంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో, మన గోల్డ్ మనం పెట్టుకున్నా కూడా ఎంత అసలు అంటే అవమానంగా భావించే వాళ్ళు అనమాట. సరే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చాం, మన గోల్డ్ మనం పెట్టుకుంటే తప్పేముందనే రేంజ్కి అయితే వచ్చాం. అయితే అది పెట్టినంత ఈజీగా బయటికి రావడము అనేది కష్టమనే చెప్పుకోవాలి. కష్టమే. ఒకసారి వెళ్ళింది అంటే అది మళ్ళీ మనకి చేతికి చిక్కేదాకా భయం అనేది ఉంటుంది. అందులో ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉంటుంది. అయితే దీనికి మీరు స్విచ్ వర్డ్ ఏం వాడతారు అంటే, బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ అంటే మనం యూనివర్స్ కి చెప్తున్నాం అనమాట, బంగారాన్ని తీసుకొని రా, ఆగమేఘాల మీద తీసుకుని రా అని మనం చెప్తున్నాం. అయితే ఈ స్విచ్ వర్డ్ చదివేటప్పుడు కూడా, ఏ స్విచ్ వర్డ్ అయినా కూడా పని చేస్తుందా అనే డౌట్ ఉండకూడదు. పని చేస్తుంది కంపల్సరీగా అనేది ఉండాలి. మనము చదివేటప్పుడు కూడా ఏమనుకోవాలి అంటే, మనకు రావాల్సిన డబ్బు అందింది. చాలా మంది గోల్డ్ ఎందుకు పెడతారంటే, ఎవరికైనా సహాయం చేస్తారు, అయ్యవలసిన వాళ్ళు టైంకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ గోల్డ్ పెట్టుకొని వాళ్ళ అవసరం తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లా వాళ్ళు ఇచ్చేస్తారు కదే, తీసుకొచ్చిన తర్వాత నీ గోల్డ్ నీకు ఇడిపిస్తాను నన్ను నమ్ము అని తీసుకెళ్తారు ఇంట్లో మగవాళ్ళు కూడా. సో ఆ అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా మనకి ఎవరైతే మీకు అమౌంట్ ఇస్తే ఆ గోల్డ్ తెచ్చేసుకోవాలనుకుంటున్నారో, లేదా ఎక్కడి నుంచి అయితే మీరు అమౌంట్ రావాలనుకుంటున్నారో అది మీకు అందుబాటులోకి వచ్చింది, మీరు వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకున్నారు అనేది మీరు ఊహించుకోవాలన్నమాట. మీరు వెళ్ళి ఆ షాప్ అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్కి వెళ్ళి కట్టేసి రిటర్న్ తెచ్చుకుంటున్నాము, గోల్డ్ తెచ్చేసుకున్నాము అని అనుకోవాలి. ఆ విజన్ అలా పెట్టుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ కి రీచ్ అయ్యి అది జరుగుతుంది. అయితే చాలా మంది నన్ను అడుగుతారు, ₹1,00,00,000 దొరుకుతాయి అని అనుకుంటాను, దొరుకుతాయా అని అంటారు. అంటే నేనేమంటానంటే, ముందు నీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ₹100 పడిపోతాయి, ₹100 దొరకవు. ₹100 పడిపోవటం చాలా రేరు. మీకు ఏదన్నా పడిపోతుంది కానీ డబ్బుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ₹1,00,00,000 దొరుకుతాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అనేది అది కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధర్మం అనేది ఏది మనకు ముట్టదు. అదొకటి ముందు మనం అర్థం చేసుకోవాలి. ₹1,00,00,000 దొరుకుతాయి, లేకపోతే ఇక్కడ చిల్లు పడిపోయి ఇక్కడ మన డబ్బులు కురుస్తాయి అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో అది ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదో అది జరగదు అని అర్థం అనమాట. ఇదేంటి మనం తెచ్చుకుందాం అనుకునే పెట్టారు, ఎక్కడి నుంచో మీకు అమౌంట్ రావాలి, లేదు ఆ సంపాదించే ఇది మీకు దొరకాలి, మీరు జాబ్ కోసం చూస్తున్నారు. కొంతమందికి జాబ్ సడన్ గా పోతుంది, ఆ 2 months ఇల్లు నడవాలి, ఈఎంఐస్ ఉంటాయి, దానికోసమని గోల్డ్ పెడతారు. మళ్ళీ మీకు జాబ్ వచ్చేసిన తర్వాత కదా ఇడిపించుకుంటారు. సో నాకు జాబ్ వచ్చేసింది, నేను గోల్డ్ ఇడిపించుకుంటున్నాను అనేది సంకల్పం పెట్టుకుంటే 2 పనులు అవుతాయి అనమాట. సో ఈ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అనేది బంగారం తాకట్టులో ఉంటే కనుక విడిపించుకోవాల్సింది.
విడిపించుకున్న తర్వాత ఉమ్. ఏదైతే మీరు బంగారము ఏ కవర్లో పెట్టిస్తారు వాళ్ళు, అవును. ఆ కవర్ని ఎటువంటి పరిస్థితులను బయట పడేయకండి. బయట పాడేయద్దా? పడేయద్దు, ఉమ్. పడేయద్దు. ఉమ్. తొక్కే జాగాల్లో డస్ట్బిన్లలో వేయకూడదు. ఉమ్. అది మామూలుగా ఆ కవర్తో పళ్ళంగా మీరు పెట్టేసుకోవచ్చు ఉమ్. మళ్ళీ. ఉమ్. ఓకే, ఉమ్. లేదు ఆ కవర్లో ఉంచడం మీకు ఇష్టం లేదు అంటే ఆ కవర్ని తొక్కే జాగాలో వేయకండి. ఉమ్. ఎక్కడైనా మీరు వాటర్ స్పేసెస్లోకి వెళ్తూ ఉంటారు, ఏ ట్యాంక్ బండ్కో లేకపోతే ఎక్కడో ఏదో చెరువుకో వెళ్తూ ఉంటారు కదా, ఆ కవర్ని చెరువులో పడేయడానికి, వాటర్లో పారే పడేయడానికి try నదిలో చేయండి. వేసుకోవచ్చు. తొక్కే ఉమ్. జాగాల్లో వేయకూడదు. ఓకే. ఏదైనా చెట్ల దగ్గర మామూలుగా పూజలు అవి చేస్తుంటాం, ఉమ్. అక్కడ వేయండి ఉమ్. పోనీ. ఉమ్. అంటే బంగారాన్ని అన్ని అది రోజులు hold చేసింది. హోల్డ్ చేసింది కాబట్టి Correct. ఆ కవర్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలన్న. యాక్చువల్ గా భయపడతారు దానికి. ఇంకోటి ఆ. ఏంటంటే ఆ బంగారం ఏదైతే మనం తెచ్చుకుంటామో కంపల్సరీ కొన్ని పాల చుక్కలు అనేవి ఉమ్. జల్లి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఉమ్. ఎందుకంటే వెళ్ళేసి వచ్చింది కదా, వేరే ఇంటికి వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఉమ్. దాన్ని మనం పాలతో మొత్తం ఇన్ని పాలలో కడిగిన పర్వాలేదు, కొంచెం పాలల్లో ఆవు అండ్ పాలల్లో. వాటర్ లో కొన్ని, ఏ పాలైనా పర్వాలేదు, వాటర్ లో కొన్ని పాలు వేసుకొని ఉమ్. క్లీన్ చేసుకున్నా కూడా పర్వాలేదు. మనకి గేదె cleaning పాలైనా అయిపోయి పర్లేదా ఉంటుంది. మేడం? పర్వాలేదు. ఉమ్. అర్జెంట్ గా తెచ్చుకోవాలంటే మీరు జెర్సీ పాలు తప్పించి ఇంక దేశీ ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి? జెర్సీ ఆవు పాలు కంటే గేదె పాలు దయ్యం నా దృష్టిలో. కరెక్ట్. ఆ బ్రీడ్ ని రకరకాలుగా ఆ, చెప్తూ ఉంటారు. అందుకని ఏదైనా పర్వాలేదని చెప్తాను నేను. ఓకే, ఓకే. లేదు అని ఇంకా శుద్ధ అవ్వాలంటే కొంచెం ఆ గోమూత్రమో లేకపోతే ఆవు అంటే ఆవు నెయ్యో వేసుకోండి, కానీ క్లీన్ చేసుకోవాలనేది పెట్టుకోండి ఓకే, బాగా. ఓకే, ఓకే, ఓకే. పెట్టుకొని ఉమ్. తెచ్చిన వెంటనే ముందు ఈ దేవుడి దగ్గర పెట్టండి, ఉమ్. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పి. ఉమ్. ఉమ్. ఓకే, ఉమ్. ఇప్పుడు ఒకవేళ మొత్తం అమౌంట్ ఒకేసారి అందదు ఎవరికైనా, ఉమ్. ఫర్ సపోజ్ ₹1,00,000 పెట్టారనుకోండి, ఉమ్. అది వచ్చే దారి ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి, ఉమ్. నేనేమంటాను అంటే ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఒక 5,000 4,000 ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకుంటూ ఉండండి ఉమ్. గోల్డ్కి. ఉమ్. ఆ కట్టుకునేది మాత్రం ఈ చదవడం వల్ల ఎక్కడో ఒక్కడ మీకు మిగులుతుంది, మీ ఖర్చులు అనేవి మిగులుతాయి ఖచ్చితంగా. కట్టుకోవడం అంటే ఏంటి మేడం? అంటే మంత్లీ ఆ, వేరే గోల్డ్ కి కట్టండి అంటున్నారు. అదే గోల్డ్ కి 1,00,000 పెట్టామమ్మా, ఉమ్. 1,00,000 ఒకేసారి రావాలి అనే సోర్స్ లేదు మనకి, ఉమ్. ఉమ్. అవునా కాదా? సోర్స్ ఉంటే ఓకే, సోర్స్ లేదు అంటే కనుక ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఇంట్రెస్ట్ తో పాటు ఒక 3,000-4,000 ఎక్స్ట్రాగా కట్టుకోండి, పే చేయండి పే అంటున్నారు. చేయండి ఓకే, మంత్లీ got it. అక్కడ ఉమ్. దానికి. ఉమ్. ఆ ఇంట్రెస్ట్ తో పాటు పే చేసుకుంటూ వెళ్తే ఉమ్. కొంచెం మనకు ఒక 6-7 మంత్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 30,000 30,000 క్లియర్ అయిపోతుంది. అవునా? అవును, అవును. ఈ స్విచ్ వర్డ్ చదవడం వల్ల అదనంగా కూడా మనకి ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే సోర్స్ కూడా ఏర్పడుతుంది. Right. ఎప్పుడైనా కూడా డబ్బుకి మనము ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఖర్చులు ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఖర్చులు ఏమున్నాయి, యూజ్లెస్గా మనం ఏం ఖర్చు పెడుతున్నాం అనేది ఆలోచించుకుంటే ఎంత లేదన్నా ఎవరో ఒక ఫ్యామిలీలో 2-3 వేలు మాత్రం మిగిల్చుకుంటారు 100%. యూజ్లెస్ ఖర్చులకైతే ఖచ్చితంగా. అవును. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మూవీకి వెళ్ళాను, ఓటీటీలో మా పిల్లలకి మూవీ చూపించి ₹1,000 పక్కకు పెట్టేస్తా. ఎందుకంటే థియేటర్లకు వెళ్తే పాప్కార్న్లకే ₹750 అవుతున్నాయి. అదే అదే అందుకని అట్లా Right, ఒక madam. ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే మీరు Right. డబ్బుకి ఎంత గౌరవం ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే అంత ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర Right. అనేది మనం అందుకే అంటారు కదా ఖచ్చితంగా లక్ష్మిని చెప్పొచ్చు. అలా పట్టుకోవాలి అని చెప్పి. అలా పట్టుకోవాలి. రైట్ మేడం. అయితే ఇక్కడ మీరు కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పారు కాబట్టి ఎన్నిసార్లు చదవాలి ఈ వర్డ్స్? ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎక్కడైనా గోల్డ్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు, పెట్టి అమౌంట్ తెచ్చుకునే ప్లేస్ కి ఎక్కడికి వెళ్తున్నా కూడా ముందు ఎడంకాలు ఫస్ట్ లోపల పెట్టండి, ఓకే. తొందరగా ఇంటికి వచ్చేస్తుంది గోల్డ్. ఇదో ట్రిక్. ఇదొకటి ఫాలో అవ్వండి, Right. అది బాగా అదే బ్యాంక్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లెఫ్ట్ ఎడంకాలు. లెగ్ పెట్టాలి ఫస్ట్, Mm. లెఫ్ట్ లెగ్ పెట్టి పెట్టాలి, Mm. అది ఏదో రకంగా మనకి ఇంటికి చేరుతుంది. Right. ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. రోజుకి ఎన్నిసార్లు చదవాల్సి? 28 టైమ్స్ మార్నింగ్, 28 టైమ్స్ మధ్యాహ్నం, 28 టైమ్స్ సాయంత్రం. Mm. ఓకే, Mm. లేదు ఇంకా ఒకటేసారి చదవగలుగుతాం మేము అంటే గనక 28 టైమ్స్ ఒకసారి చదువుకున్నా చాలు. ఓకే. అలా ఎన్ని రోజులు మేడం గోల్డ్ వచ్చేంత వరకు? గోల్డ్ వచ్చేంత వరకు Mm. ఎట్లయినా కానీ నాకు తెలిసి 2-3 నెలల్లో అయితే తప్పకుండా తీసుకొచ్చుకోండి.